श्रीगुरुभ्यो नमः। हरि ओम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। సర్వం శ్రీ అంబికానుగ్రహకటాక్షవలసిద్ధం. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో అనేకమైనటువంటి ఇబ్బందులు చవిచూసి ఈ సంవత్సరమైనా సరే నా యొక్క స్థితి మారుతోందా, మారడం లేదా, నేను ఏ విధంగా స్థిరపడగలుగుతాను అనేటువంటి సందేహం ఉన్నవారు, ఈ సంవత్సరమైనా నా జాతకం మారితే నేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కడన్నా కలుగుతాయా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి, మనం మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధంగా వారి యొక్క జాతక ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎవరి యొక్క జాతకంలో ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటివి గోచార రీత్యా వారి వారి ఫలితాలని వివరించి చెప్పడం జరుగుతుంది. క్షుప్తంగా ఆదాయ వ్యయ రాజపూజ అవమానాలు, వారి యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఇప్పుడు వివరణగా చూద్దాం. పరాభావన సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనగా, వీరి యొక్క ఆదాయము, రాజ్యపూజ్యాలు, అవమానము, ఖర్చు, ఈ విషయాలను మనం చర్చించుకుంటే, మొట్టమొదటిగా ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యాలు 4, అవమానాలు 7గా ఏర్పడుతున్నాయి. వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు అనేటువంటి వారు మొదటి నుంచే ఉంటుంటారు. వారికి ఈ సంవత్సరంలో మీరు దొరికేస్తారు. దీనివల్ల లేనిపోని ఇబ్బందులు గురవుతున్నారు. మీరు చెయ్యని తప్పిదానికి మీరు శిక్ష అనుభవించేటువంటి వ్యవస్థ ఈ సంవత్సరంలో గోచరిస్తుంది. అంతేకాకుండా గృహాల్లో అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. చికాకులు అనేటువంటి వెంటాడుతున్నాయి. ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఎక్కడా కనిపించట్లేదు. అప్పులు మరి కాస్త పెరిగేటువంటి ధోరణి కనబడుతుంది తప్ప అప్పులు తీరేటువంటి మార్గం కనిపించదు. సరే, ఏదో సాధిద్దామని చెప్పి మీరు స్లీపింగ్ పార్ట్నర్లో ధనాన్ని వెచ్చిస్తారు. అత్యాశగా పోయి ఎక్కువ ధనం మనకు వడ్డీ వస్తుందని చెప్పి వేరే చోట నుంచి తీసుకొచ్చి పెట్టడం, అతను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మీరు ఒంటరితనాన్ని ఎక్కువగా అవలంబించేటువంటి వ్యవస్థ నడుస్తోంది. కర్కాటక రాశి వారికి కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పుకోవాలి అంటుకుంటే, మీ ఆలోచన ధోరణ వల్ల కొత్త స్నేహితులు ఏర్పడడం మిమ్మల్ని కాస్త ఆనందదాయకం చేస్తుంది. అంతే తప్ప ఆర్థికంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతగా యోగించడం లేదు. పైగా కర్కాటక రాశి వారు నమ్మి మోసపోయేటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు పాత బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా పునరుద్ధరించుకుని లేనిపోని తలకాయ నొప్పి తెచ్చుకోవడం జరుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపశక్తి తగ్గడం, చదువు మీద కాస్త శ్రద్ధ తగ్గడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్, సంగీత సాహిత్య కళా పరిసరాల్లో ఉన్న వారికి ద్వితీయాంకం బాగుంది అని చెప్పాలి. ప్రథమాంకంలో అంతగా గోచరించడం లేదు. రైతులకు మాత్రం ప్రథమాంకం చాలా బాగుంది. ప్రథమాంకం అనగా మార్చి నుంచి మొదలు పెట్టుకుని ఒక 6 నెలల వరకు చెప్పుకోవాలి. ఈ 6 నెలల్లో కూడా రైతులు కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం, ద్వితీయాంకంలో రైతు కాస్త ఇబ్బంది పడేటువంటి వ్యవస్థ నడుస్తోంది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. వ్యాపారం చేసేటువంటి ఆలోచన చాలా జాగ్రత్తగా స్లీపింగ్ పార్ట్నర్గా చేస్తారు, కానీ అది కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పడానికి ఎక్కడ కనిపించడం లేదు. విలువైనటువంటి స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ కొనుగోలు చేసేటువంటి విషయంలో బినామీని పెట్టుకుని చెయ్యండి తప్ప మీరు ప్రత్యక్షంగా కొనవద్దు. మీ చేతిలో ఉన్నటువంటి ఏదన్నా సరే వస్తువు చేజారి అవసరార్థం అమ్మేసుకోవడమే తప్ప ఎక్కడా కూడా నిలబడేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి కనిపించడం లేదు. పైగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని శుభంలో ఉన్నా కూడా లేనిపోని ఎత్తులకు వెళ్ళి లేనిపోని చోట మీ యొక్క హంగు చూపించుకునేటువంటి మార్గంలో ఇతరులకు మీరు చెప్పేటువంటి అబద్ధాలు దొరికేసి మిమ్మల్ని సమాజం నుంచి కొంచెం దూరం నెట్టేటువంటి అవకాశమే గోచరిస్తుంది. ఆరోగ్యపరంగా ఈ కర్కాటక రాశి వారు జూన్ 20వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని అక్టోబర్ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రాంతాలకు మీరు ప్రయాణం కడతారు. ఈ దూర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత చేతికి సంబంధించి అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రమాదాలు కూడా ఈ మధ్యలోనే జరుగుతున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. నిత్యము కూడా ఈ కర్కాటక రాశి వారు
ఏదన్నా అమ్మవారిని ధ్యానం చేయడం చాలా మంచిది. పైగా నమ్మి మోసపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా గోచరిస్తుంది. అది కూడా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో కూడా ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ అనేకమైన ఇబ్బందులు కలుగుతూ ప్రశ్నార్థకమైన జీవితాన్ని గడపడం అనేది జరుగుతుంది. పైగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితిగతులు అనేటువంటి మార్చుకోవడానికి నిత్యము ఏదన్నా అమ్మవారి ధ్యానం చేయండి. అంబ పరాపట్టానికి మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి రాశి ఫలితము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఆ నెంబర్ సంప్రదించినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 ఆధారాలుగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో కానీ, టైంలో కానీ, ప్రదేశంలో కానీ ఏదన్నా తెలియకపోతే మీ ఫోటోను మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల ఆ గణాంక పరిమాణాన్ని బట్టి మీ జాతకాన్ని విశదీకరించి వివరించి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది, గ్రహదోషాలు ఏమన్నా ఉన్నాయా, వివాహం కాకపోవడానికి కారణం ఏమిటి, సంతానం కలగకపోతే కనుక ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, అదేవిధంగా ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చేయాలి, ఏ రోజు ఏ దీపారాధన గావించుకుంటే ఏ దేవతామూర్తి యొక్క నామస్మరణ మనం చేస్తే మనకి కలిసి వచ్చేటువంటి యోచనగా ఉంటుంది, ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏ దేవతామూర్తి యొక్క మూలమంత్రాన్ని మనం పఠించుకోవాలి, ప్రేమ వివాహం చేసుకోవాలా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధంలో ఉన్న మీ భవిష్యత్తు ఉన్నతమైన స్థితిగతులు పొందాలన్నా, పూర్తి మీ జాతకాన్ని తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. పూర్తిగా మీ జాతకాన్ని తెలుసుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాను, మరొకసారి వినండి. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ద్వాదశ రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరిగింది.